హాయ్ ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అండి. అధిక పెన్షన్ పథకానికి వివరాలు సమర్పించేందుకు ఈపీఎఫ్ఓ అయితే గడువును పెంపొందించిందండి. ఈ గడువు జనవరి 31వ తేదీ వరకు అవకాశాన్ని ఇస్తూ ఈపీఎఫ్ఓ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ వివరాల మేరకు తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. అధిక పింఛను కోసం దరఖాస్తు చేసిన వేతన జీవులు పింఛన్దారుల వేతన వివరాలు 2025 జనవరి 31వ తేదీలోగా ఫైలింగ్ చేయాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించామని, తాజాగా విధించిన గడువే తుది గడువని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛను కోసం 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసిన ఉద్యోగులు వేతన వివరాలు నమోదు చేసేందుకు 2023 సెప్టెంబర్ నుంచి పలుమార్లు అవకాశం ఇచ్చి ఈ గడువును 2024 మే 31తో ముగిసింది. అయినప్పటికీ 3.1 లక్షల దరఖాస్తులు ఇంకా యజమాన్యాల వద్ద పెండింగ్ ఉన్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఉద్యోగులు యాజమాన్యాల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జనవరి 31 వరకు ఈపీఎఫ్ఓ తుది అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన అదనపు సమాచారం వివరణ కోసం పెండింగ్లోని 4.66 లక్షల దరఖాస్తుల సమాచారాన్ని 2025 జనవరి 17 నాటికి అప్డేట్ చేయాలని ఇక్కడ ఈపీఎఫ్ఓ అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 లక్షల పైచిలుకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు లబ్ధి చేకూరనుందండి. అధిక పెన్షన్ పథకానికి సంబంధించి వివరాల సమర్పణ గడువు జనవరి 31 తేదీ వరకు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఇంకా తమ వివరాలను ఇవ్వలేదో అలాంటి వారు జనవరి 31వ తేదీలోపు ఇవ్వవచ్చు.